భగవంతుడు ఒకడే అని చెప్పకూడదు చెప్పింది కదా, గుర్తుందా? ఎన్నో రూపాల్లో కనపడుతున్నాడు. ఏ విధంగా అంటే మనకు అర్థం అవడానికి చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు కదా అండి, మన అందరినీ మనుషులు అంటారు కదా, మనుషులు. కానీ ఆవిడ పేరు వేరు, ఈవిడ పేరు వేరు, ఆవిడ పేరు వేరు. మరి ఈ తేడాలు ఎందుకు? మనుషులు ఉంటే ఊరుకుని సరిపోదు కదా. ఇప్పుడు మన కుక్క ఉంది ఇంకొని, అది కుక్క అంటాం కానీ దాని పేరు చెప్పం కదా. మంచి ఎప్పటికీ గుర్తించడం కోసం ఒక నామము రూపం మనం పట్టుకున్నాం. కానీ మనం నిజానికి అందరం ఒకటే. అదేవిధంగా ఎన్నో కోట్ల మంది దేవతలుగా మనం కొలుస్తున్నా వాళ్ళందరిలోనూ ఉన్నటువంటి అసలు వస్తువు ఏదైతే ఉందో ఆ పరమాత్మ ఒక్కడే. మీరు ముస్లిం అనుకున్నా, క్రిస్టియన్ అనుకున్నా, ఎవరన్నా అండి, పరమాత్మ ఒకడే. అక్కడ ఉన్న సమయాన్ని బట్టి లేక ప్రాంతాన్ని బట్టి ప్రజలను బట్టి ఒక రూపంలో వస్తాడు.